నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఘనంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ స్వాతంత్రం కోసం అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవాలన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు. ఎందరో పోరాట యోధుల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందన్న పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. బ్యాంకు ఆవరణలో జాతీయ పతాకం ఆవిష్కరణ. జిల్లా సమగ్రాభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణ, ఎస్పీ ఏఆర్ దామోదర్తో కలిసి రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. పేదరికం లేని సమాజం నిర్మించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం P4 కార్యక్రమం రూపొందించి అమలు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలో అట్టడుగున ఉన్న 74,811 బంగారు కుటుంబాలను గుర్తించి 7,073 మంది మార్గదర్శకుల ద్వారా 44,000 కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. వీరితో పాటు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పెంపు, దీపం పథకం 2, తల్లికి వందనం, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, శ్రీశక్తి వంటి పథకాల అమలుపై కలుగుతున్న ప్రయోజనాలను మంత్రి సమగ్రంగా వివరించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మార్గదర్శకాలు అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అమలు చేయడంలో సహకరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్మన్ పొడపాటి తేజస్విని, డిఆర్ఓ చినబోబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. అధ్యక్ష పిలుస్తున్నాడు. అధ్యక్ష అన్నగారు కూడా 79వ జనరల్ సెల్యూట్ సలామే ఛస్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మన జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రారంభించనున్నారు. రాష్ట్రీయ సెల్యూట్ సలామే ఛస్ వీరులకు నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని క్షణంగా పెట్టి మనల్ని నిరంతరం కంటికి రెప్పల్లా కాపాడుతున్నటువంటి సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తూ అమరులైన సైనికులకు నివాళులు అర్పిస్తున్నాం. ఇటీవల పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి అంజలి ఘటిస్తూ ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిన మన సైనికులకు అభినందనలు తెలియజేస్తున్నాను. పేదరికం లేని సమాజాన్ని
నిర్మించడానికి, సమర్థవంతమైన పాలన సాగించడానికి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేదరిక నిర్మూలన, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, వనరుల సమర్థ నిర్వహణ, ఈజ్ ఆఫ్ లివింగ్ అనే 4 అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రతి జిల్లాలో 15% వృద్ధి సాధించే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ సందర్భంగా మన జిల్లాలో జరుగుతున్న మరియు జరగబో వివిధ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీ ముందు ఉంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాం. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో మన ప్రభుత్వాన్ని దృఢ నిశ్చయంతో పెన్షన్ లబ్ధిదారులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, 3% వైకల్యం నుండి మంచానికి లేదా వీల్ చైర్కే పరిమితమైన వారికి 15,000 రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 2,84,966 మంది పెన్షన్ లబ్ధిదారులకు నెలకు 124,90,00,000 రూపాయలు చొప్పున మొత్తం 1,749,72,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ మధ్య కొత్తగా స్పోర్ట్స్ పెన్షన్ కింద ఇంతకుముందు పెన్షన్ వస్తూ చనిపోయిన వారి భాగస్వామికి కొత్తగా 5,000 మందికి సుమారు 95% చొప్పున పెన్షన్ల మంజూరు చేసి అందజేయడం జరిగింది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే ఆనాడు దేశభక్తులు చేసిన త్యాగాల ఫలితమే అని దామచర్ల అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో, వ్యాపార రంగాల్లో ఉన్నవారు సమాజం కోసం తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో అమలు చేస్తోందని తెలిపారు. శ్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించబోతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఉచిత బస్సు కోసం ప్రభుత్వం 1,900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు ఎక్కల తులసీరావు, మంత్రి శ్రీనివాసరావు, కొటారి నాగేశ్వరరావు, టీవీ శ్రీరామమూర్తి, మహిళా నాయకురాలు టి అనంతమ్మ, ఆళ్ల వెంకటరత్నం, నిడమానూరి పావని తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो महात्मा गांधी की, बोलो महात्मा
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరికి కూడా యావత్ మన జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నా నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, ఈరోజు ఇంత ఫ్రీగా మనం ఉన్నామంటే ఆ రోజు వాళ్ళ త్యాగాలతోటి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు రాజకీయాల్లో ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలలో ఉన్నా కూడా మనం కూడా సమాజం కోసం కానీ సమాజం సేవల కోసం కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ కష్టపడ్డారో అలాంటి స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలి. అందరినీ కలుపుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మనం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలు కూడా ఏ అయితే మనం ప్రామిస్ చేసాం ఎన్నికలప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆగస్ట్ 15th సందర్భంగా ఈరోజు మహిళలకు కూడా ఫ్రీ బస్ కూడా ఈవినింగ్ లాంచ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మన రాష్ట్రంలో ఏ మూలకైనా కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా ఈరోజు దానికోసమనే 1800 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా దాని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆగస్ట్ 15న చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం ఏదైతే మనకందరికి కూడా స్వాతంత్రం వచ్చిందో దాని పద్ధతి ప్రకారంగా అందరం కూడా వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్తూ మన దేశాన్ని మనం కాపాడుకుంటూ అందరం కూడా కలిసి ఐక్యమత్యగా ఉండే విధంగా మనం ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన శకటాలు, స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు, పంచాయతీరాజ్ సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలు, స్త్రీ శక్తి పథకం శకటాలను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా అధికారులు సందర్శించారు. యూనిట్ కాస్ట్ ఎంత? ఏదో రొటీనే కదా, కొత్త ఏమైనా ఉన్నాయో చెప్పండి. దారుణాలు ఎవరో ఒక అమ్మాయిని పట్టకపోయిందంటారా? పెద్ద చెప్తుందా? మీరు పని చేయండి, కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్లో కొంచెం అడ్జస్ట్ చేయండి. కందకాలు, రాతి కట్టడాలు నిర్మించడం ఇటువంటి విషయాలను తెలియజేస్తూ చక్కటి చేస్తుంది. సమగ్ర రైతు ఆధార ఉపాధి హామీ పథకం కింద గ్రామీణాభివృద్ధిలో కొత్త పోకడలను చూపిస్తూ మన ముందుకు ఈ శకటము వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి పేద ప్రజలకు ఉపాధి కల్పించడము, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడము ఆధారంగా ఇక్కడ వచ్చేసేసి ఫారం ఫౌండ్ నిర్మాణము, పశువులు, కోళ్లు, మేకల షెడ్లు, పళ్ళ తోటల పెంపకము, ఇతర వ్యవసాయ ఆధారిత పద్ధతులు చేపట్టి ఏ రకంగా ఉపాధిని కల్పిస్తున్నారో తెలియజేస్తూ ఆ శకటాన్ని మనకు ముందుకు వస్తుంది. ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రాధాన్యస్తూ 11 కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులకు నెలకు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు, దివ్యాంగులకు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించే పెన్షన్ 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు, 100% వైకల్యము, మంచానికి వీల్ చైర్కి పరిమితమైన వారికి 5,000 నుంచి 15,000 రూపాయలకు మరి ప్రభుత్వం పెంపు చేయడం అయిపోయింది. ఈ పెంపు చేసేటువంటి కార్యక్రమంలో పంపిణీ ఇప్పటి వరకు 2,84,950 మందికి పెన్షన్ అందజేసి 124.9 కోట్లను పంపిణీ చేశామనేటటువంటి సందేశాన్ని తెలియజేస్తూ ఆ శకటము మన ముందుకు వస్తుంది. ఇదే జిల్లా స్త్రీనిధి
కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినటువంటి PMEGP, PMFME పథకాల ద్వారా మహిళల యొక్క స్థితిగతులు మార్పు తెచ్చుకోవడానికి, అద్భుతమైనటువంటి జీవనోపాధికి, వ్యాపారాలు చేయడానికి లకృతి దీదీగా రాణిస్తూ అన్ని సన్నివేశాలను మనం శకటంలో తిలకించవచ్చు. ఈ కార్యక్రమం ప్రతి మంగళ మరియు బుధ వారాల్లో ఆయా గ్రామాల్లో వ్యవసాయం మన ఒక అధికారులు వీక్షిస్తున్నారు. రైతులకు బిందు మరియు తుంపర సేద్యంలో తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వచ్చే విధంగా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్న ఉద్యాన శాఖ మరియు APMIP వ్యవసాయ శాఖల సంయుక్త శకటం. మనం వీక్షించవచ్చు. కాస్త శకటాన్ని కొద్దిగా వేగంగా తీసుకురండి. డ్రగ్స్ లేని జీవితం అనేది మంచి జీవితం అనేటట్టు తెలియజేస్తూ మన ముందుకు వస్తుంది శకటం. శకటం ముందుకు రావాలి. మాకు అది వేగంగా నడవండి, వేగంగా నడవండి. ఇంకా అనేక శకటాలు ఉన్నాయి. కొద్దిగా నిర్వాహకుల శకటాన్ని కొద్దిగా వేగం చేయండి. 79వ 144 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయము అందజేసినటువంటి విషయాన్ని కూడా చేస్తుంది. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహిస్తూ జాతీయ జెండాలతో విద్యార్థులతో అద్భుతమైనటువంటి ప్రదర్శనలతో మరి విద్యాశాఖ వారు తమ యొక్క శకటాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనేటటువంటి దానితో విద్యకు సంబంధించినటువంటి అనేక కిట్స్ని విద్యార్థులకు అందజేయడం వచ్చింది. అలాగే ఇటీవల మనము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శించింది. అదే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ మనము జూలై 10వ తారీఖున నిర్వహించాము. అలాగే DSC నోటిఫికేషన్ వేయటం ద్వారా అనేక మంది వారికి నిరుద్యోగులకు జిల్లాలో 629 ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులకు మెగా DSC ద్వారా ఎందరో పోరాట యోధుల ఫలితంగానే మన దేశానికి స్వాతంత్రం లభించిందని PDCC బ్యాంక్ పర్సనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని PDCC బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరూ స్వేచ్ఛా సమానత్వంతో క్రమశిక్షణతో ముందుకు నడవాలని అన్నారు. అక్కడ జైల్లో స్వాతంత్ర్య పోరాట యోధులు పడిన కష్టాలను తెలుసుకొని చలించిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాలని బాధ్యత అందరిపై ఉందన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వ్యవసాయ భూమి కొనుగోలు, అన్నదాత నేస్తం, రెంట్ ఈజ్ లోన్, డాక్టర్ ఎడ్జ్ లోన్ వంటి పథకాలకు తమ బ్యాంకు శ్రీకారం చుట్టడం జరిగిందని డాక్టర్ కామిపల్లి సీతారామయ్య తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ CEO ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. వస్తున్నా జరుగుతాయి అనేది కూడా మన ISL డిపార్ట్మెంట్ నుంచి అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో స్వాతంత్రం కోసం కష్టపడిన పెద్దలందరూ వారందరినీ స్మరించుకుంటూ ఈరోజు మనం ఆ సందర్భంగా మనం ఈ స్వాతంత్రాన్ని జరుపుకుంటా ఉన్నాం. మొన్న ఈ మధ్య నేను అండమాన్ సెల్యులార్ జైలుకి వెళ్ళి చూడటం జరిగింది. ఆ సెల్యులార్ జైలుకి వెళ్తే ఆ జైలు చూసిన తర్వాత అనిపించింది వాళ్ళు పడ్డ కష్టాలు. అంటే అక్కడ ప్రతి ఒక్కటి కూడా
ఆ సెల్యులార్ జైల్లో 600 జైలు ఇవి ఉంటాయి, గదులు అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ సెల్యులార్ జైలు చాలా చిన్నది, ఒక 2 మనుషుల కంటే ఎక్కువ పట్టరు. అటువంటి వాటిల్లో ఈ స్వాతంత్ర ఉద్యమానికి కష్టపడ్డ వాళ్ళందరూ, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి స్వాతంత్రం కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ ఆ జైల్లో ఉన్నారు అంటే నిజంగా అది చూసిన తర్వాత చాలా బాధ వేస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రం, వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్రం, మనం దాన్ని నిలుపుకుంటూ అంతటా అంటే ప్రతి ఒక్కరూ కూడా మన ఉద్యోగాల్లో, మన జీవితంలో డిసిప్లిన్ పాటిస్తూ అందరూ మన దేశాన్ని శ్లాఘించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం 50వ సంవత్సరం స్వర్ణోత్సవ స్కీమ్ పెట్టుకున్నాం. స్వర్ణోత్సవం దీనిలోకి వెళ్తున్నాం, 50th ఇయర్లోకి. అందరం కలిసి మనం బాగా కష్టపడాలని, మీ దగ్గర ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే మన బ్యాంక్ని ఇంకా బెటర్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి మీరు ఇచ్చే సూచనలు కూడా తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కోరుకుంటూ, మేము ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మా బ్యాంకు సిఇఓ గారు, మా సిబ్బంది, మేము అందరం కూర్చొని మాట్లాడుకొని కొన్ని స్కీమ్స్ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో అగ్రికల్చరల్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఒకటి, అన్నదాత నేస్తం ఒకటి, రెంట్ ఈజ్ లోన్ ఒకటి, డాక్టర్స్ ఎడ్జ్ లోన్ ఒకటి. సో వీటి మీద కూడా పూర్తిగా మీకు అవగాహన కల్పిస్తారు. అంటే లోన్స్ ఎలా ఏంటి, అవి ఆ స్కీమ్స్ ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగపరచుకోవాలని, రైతులందరికీ మేము ఈ సంవత్సరం నుంచి ఇంకా లోనింగ్ పెంచాలని కోరుకుంటూ, పెంచుతామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు, ఆయా శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి మంత్రి బాల వీరాంజనేయ స్వామి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన 465 మందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో కలెక్టర్ తమీం అన్సారియా, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన వారికి పోలీసు శాఖ ఇచ్చే విశిష్ట సేవా మెడల్స్ అందజేశారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఏఆర్ ఎస్పీ అశోక్ బాబుతో పాటు పలువురు అధికారులు సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు అందజేశారు. ఈ యొక్క ప్రకాశం జిల్లా పోలీస్ సిబ్బందికి వారు చేసినటువంటి విశిష్ట సేవలకు గాను డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ నుంచి ఉత్తమ సేవా పథకాలు మరియు సేవా పథకాలు వచ్చేసి వారి యొక్క పేర్లు చదువుతున్నాము. మొట్టమొదటిగా శ్రీ బి లక్ష్మీనారాయణ గారు, ఎస్డిపిఓ దర్శి, ప్రకాశం డిస్ట్రిక్ట్. తర్వాత కె వెంకటేశ్వర మోహన్ గారు, ఉత్తమ సేవా పథకము, మహిళా పిఎస్ ఒంగోలు. అలాగే సేవా పథకాలు పొందిన వారు ఎంఎస్ఎస్ అశోక్ బాబు గారు, అడిషనల్ ఎస్పీ ఏఆర్డిఆర్ ఒంగోలు, డి శివనాయక్ ఏఆర్ఎస్సి డిఆర్ ఒంగోలు, కారి వెంకటేశ్వర సుబ్బారావు గారు ఏఆర్ఎస్ఐ ఒంగోలు. అలాగే ఎం రామచంద్రరావు గారు ఏఆర్ఎస్ఐ డిఏఆర్ ఒంగోలు, ఎం నాగలక్ష్మి డబ్ల్యూఎస్ఐ 142 తాడివారిపల్లి పిఎస్ ప్రకాశం డిస్ట్రిక్ట్, ఎన్ చంద్రలీల గారు డబ్ల్యూఎస్ఐ మద్దిపాడు, కె ఖాదర్ మొహిద్దీన్ గారు ఎర్రగొండపాలెం పిఎస్, ఆర్ వెంకట శంకర్ బాబు గారు ఏఆర్ఎస్సి డిఆర్ ఒంగోలు, ఎస్కే మహబూబ్ బాషా గారు ఏఎస్ఐ సింగరాయకొండ. వీరందరికీ మన యొక్క జిల్లా మంత్రివర్గం గారు ఉత్తమ సేవా పథకాలు అందజేస్తున్నారు. తదుపరి కార్యక్రమంగా మన స్వాతంత్ర సమర యోధులకు సమ్మాన్ గార్డ్ మార్చ్ షాప్ ఉంటుంది. దానికి సమ్మాన్ గార్డ్ మార్చ్ షాప్ రెడీగా ఉండాలి. వెనకండి, వెనక్కి వస్తే అందరూ వారి వారి డిపార్ట్మెంట్ కి ఇచ్చినటువంటి కలెక్టర్ టి రవి గారు గంటా ప్రియా సర్పంచ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జగదీష్ రావు,
తహసీల్దార్ కోటిరెడ్డి, డ్రైవర్ గౌతమ్ కుమార్, ఈసీ బొదిలి, ఎం అనురాధ, ఆక్స్ఫర్డ్ ఉన్నత పాఠశాల రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు వెల్లడించారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మార్కాపురం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, ఒంగోలు జిల్లా కింద కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను కలపాలని కోరుతూ తాను మంత్రివర్గ ఉపసంఘానికి లేఖ రాసినట్టు చెప్పారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరిచేస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తారని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని దామచల్ల ప్రస్తావించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఉమ్మడి జిల్లా పరిధిలో పరిస్థితిని వివరిస్తూ తాను లేఖ రాసినట్లు దామచల్ల జనార్దన్ రావు వివరించారు. జిల్లాకి దగ్గర 7 మంత్రుల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి కమిటీ వేశారు. ఏదంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ మీద. డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్లో మనం మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మనం ఎలక్షన్ ముందు చెప్పాము. తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. దాని మీద ఎక్కడెక్కడ జిల్లాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ కమిటీ, మంత్రుల కమిటీ కూడా వచ్చే నెల 15వ తారీఖు లోపల దాన్ని సమర్పించాలి వాళ్ళు. కాబట్టి మనకు వచ్చే లోపలికి మార్కాపురం సపరేట్ జిల్లా, మన ఒంగోలు కూడా జిల్లాగా 2 జిల్లాలు అవుతుంది. ఇక్కడ వచ్చే లోపల కందుకూరుని మన దాంట్లోకి, అద్దంకి మన దాంట్లోకి చేసుకొని 5 నియోజకవర్గాలు ఒక జిల్లా. అదేవిధంగా అక్కడ ఉండే కనిగిరి కానీ, మార్కాపురం కానీ, ఎర్రగొండపాలెం కానీ, దర్శి కానీ, ఇంకోటి గిద్దలూరు కానీ 5 నియోజకవర్గాలు కలిపి ఒక మార్కాపురం జిల్లాగా చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం పోయినసారి గవర్నమెంట్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. జిల్లాలు కూడా అద్దం పద్దం లేకుండా చేశారు. మేము అప్పుడు కూడా అడిగాము, అప్పుడు కూడా పోరాడాము. ఎందుకంటే మార్కాపురం నుంచి, గిద్దలూరు నుంచి మనకు ఒంగోలుకి రావాలన్నా, ఒక కలెక్టరేట్కి రావాలంటే 150 కిలోమీటర్లు, అదే బస్సులో రావాలంటే 4 గంటల ప్రయాణం జరుగుతూ ఉంది. ఇక్కడికి రాగానే అధికారులు లేకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి అంటే ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. వాళ్ళకి ఇది 40 కిలోమీటర్ల సరౌండింగ్లో కలెక్టరు, అధికారులు మొత్తం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ అన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయని ఆ రోజు కూడా చెప్పాం. కాకపోతే ఆ జగన్ రెడ్డి అప్పుడు పట్టించుకోవాలా. ఈరోజు మన పార్టీ, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 33 జిల్లాల వరకు ఈరోజు మొత్తం కూడా రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. పరిపాలనా విధానం కూడా చిన్నదవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే 33 కలెక్టరేట్లు వస్తాయి, తర్వాత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మళ్ళీ ఆర్డీఓ సిస్టమ్ అంతా రెడీ అవుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే కంపాక్ట్ అవుతుందో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా 5 నియోజకవర్గాల్లో మళ్ళీ ఈ కలెక్టర్లు కానీ అంతా కూడా సిస్టమ్ ఉంటుంది. కాబట్టి పనులు ఈజీగా అవుతాయి. అదేవిధంగా సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో ప్రజల్లో, ఆ సమస్యలు కూడా తొందరగా సార్ట్అవుట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ మంత్ 15 లోపల ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసి ఫస్ట్ జిల్లాలు చేస్తారు. తర్వాత మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే విలేజెస్ ఏదన్నా మనకి బైఫర్కేట్ చేసే ఉన్నాయా, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో మనకి చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశం, మన ఊరు, మన ప్రజలు అన్న భావనతో అందరూ ముందుకు నడవాలని మేయర్ గంగాడ సుజాత కోరారు. మున్సిపల్ కార్మికులను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేడం గారు కట్టాన్ని పెట్టుకుని
ఫోటో క్లోజప్ తీయాలా? స్వేచ్ఛగా ఈ భారతావనిలో ఉన్నామంటే వారందరి త్యాగ ఫలాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మనం ఒక బాధ్యత, ఉద్యోగం అనేది ఒక బాధ్యత, పదవి అనేది ఒక బాధ్యత. మరి బాధ్యత ఉన్నప్పటికీ మనం ఎంత పని చేస్తున్నామని మనం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారికి ఎవరికి మరి ఆ పదవులేం లేవు, కానీ దేశం కోసం వారు బాధ్యత తీసుకొని పోరాడి మన దేశానికి కోట్లాది మందికి స్వాతంత్రం తెప్పించారు. అది మనం దృష్టిలో పెట్టుకొని బాధ్యత ఉన్న మనము ఎంతవరకు బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. స్వాతంత్రం అంటూనే ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. మన విధులను మనం ఎంత ఖచ్చితంగా నిర్వహిస్తున్నాము అని మనం ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క పదవులు అలంకరించిన వాళ్ళందరూ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏమీ ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా, వేతనం లేకుండానే ఈ దేశం స్వాతంత్రం కోసం అనేక మంది అసూలు బాసారు, త్యాగాలు చేశారు. వారందరి పోరాట ఫలితంగానే మనకి ఈరోజు జైళ్ళలో, మరి ఎన్నో ఏళ్ళు జైల్లో మగ్గిపోయినటువంటి నాయకుల యొక్క త్యాగ ఫలితాలు మనం ఈరోజు ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తామని ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతలను గుర్తెరిగి విధులు నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ, ఒకే జాతి ఒకే జెండా, ఈ రకంగా మనలో జాతీయత భావన కలిగించడానికే ఆ రోజు 200 సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తులు కల్పించి ఎందరో మహానుభావులు, గాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా, ఇంకా మనకి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు, ఆస్తి నష్టపడ్డారు, అలాగే కొంతమంది వారి కుటుంబ సభ్యులు కోల్పోయారు. ఏదేమైనప్పటికీ కూడా శాంతియుత మార్గంలోనే మనకు స్వార్థం రావాలని గాంధీ గారి నాయకత్వంలో మరి అనేక రకాలుగా మరి శాసనోల్లంఘన ఎన్నో మనకి ఉద్యమాలు కూడా చేస్తున్నారు. ఇన్ని ఉద్యమాలు చేసినప్పటికీ చివరికి మనము స్వాతంత్రం సాధించాము. అయితే నిస్వార్థమైన వారి సేవలకు ప్రతిఫలమే మన ఈనాటి స్వాతంత్రం. మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నాం. అలాగే వాళ్ళని మేము ముందు ఇలా మాట్లాడినా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనకి రాజ్యాంగం అమలుపరిచినా కూడా దీనికి అంతటికి కారణము మనకు ఉన్నటువంటి స్వాతంత్రమే. కాబట్టి దీన్ని మనము ఎప్పుడూ కూడా మిస్యూజ్ చేసుకోకూడదు. మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఆ త్యాగతల్ని ఎలాగైతే జీవించారో వారి జీవితకాలాన్ని మనం అనుగుణంగానే మనం కూడా నడుచుకోవాలి. అటు రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కూడా నిస్వార్థంగా ప్రతి ఒక్కరు మనవాళ్ళే, ఎంత మనవాళ్ళు అన్న ఒక ఫీలింగ్ కనుక మనలో కలిగినట్లయితే ఖచ్చితంగా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మనం అందరం కలిసికట్టుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. బులెటిన్లో స్వల్ప విరామం.